మీరు యూటీఐ వెబ్సైట్లో మీరు కొత్త పాన్ కార్డ్ కావచ్చు, కరెక్షన్ పాన్ కార్డ్ కావచ్చు మీరు అప్లై చేశారా? ఎన్ని రోజులు అయినప్పటికీ కూడా మీకు కార్డు అనేది ఇంటికి రాలేదా? అలానే మీకు పాన్ కార్డులో కరెక్షన్స్ అనేవి అవ్వలేదా? అలా అయితే మీరు భయపడాల్సిన పని లేదు. సింపుల్గా మీకు మొబైల్లో కావచ్చు, మీకు కంప్యూటర్లో కావచ్చు, మీ పాన్ కార్డు సంబంధించి ట్రాక్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ట్రాక్ వల్ల ఉపయోగం ఏంటంటే మీకు పాన్ కార్డు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మీరైతే వాళ్ళని ఫాలోఅప్ చేసి మన యొక్క పాన్ కార్డు మనం రప్పించుకోవచ్చు అనమాట. అంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు మనం రెక్టిఫై చేయడం కోసం వాళ్ళు మనం కన్సల్ట్ అవ్వచ్చు అనమాట. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి మన యొక్క పాన్ కార్డు సంబంధించి స్టేటస్ని యూటీఐలో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మీకైతే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే గూగుల్ సెర్చ్ బార్లోకి వచ్చేసి మీరైతే యూటీఐ పాన్ ట్రాక్ అని చెప్పేసి మీరైతే టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మన స్టార్టింగ్లోనే యూటీఐ పాన్ ట్రాక్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు ట్యాప్ చేయండి. మనం ట్యాప్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించి లింక్ అనేది నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. మీరైతే ఆ లింక్ ద్వారా కూడా మీరైతే ఈ యొక్క వెబ్సైట్లోకి రావచ్చు. ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్ ఆర్ కూపన్ నెంబర్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటారండి. మనకు ఎన్ఎస్డిఎల్ మనం అప్లై చేసినట్లయితే అక్నాలెడ్జ్మెంట్ అనేది చాలా లాంగ్లో ఉంటుందన్నమాట నెంబరు. కానీ మనకి ఇక్కడ ఏంటంటే కూపన్ నెంబర్ అనేది చాలా షార్ట్లో ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మనకు అప్లికేషన్ నెంబర్ కానీ కూపన్ నెంబర్ కానీ మనకు తెలియకపోతే మీరేంటంటే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి 10 అంకెల పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ అండి. ఎన్ఎస్డిఎల్లో మనం డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాల్సిన పని లేదు. కానీ ఇక్కడ మనం కంపల్సరీగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ మనకు డౌన్లో క్యాప్చర్ అడుగుతారండి. ఇక క్యాప్చర్ మనమైతే విత్ స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్తో సహా మనమైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నేనైతే కూపన్ నెంబర్ ఇచ్చేసాను, పాన్ కార్డ్ నెంబర్ బదులుగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసాను, క్యాప్చర్ ఎంటర్ చేశాను. నేనైతే సెర్చ్ మీద ట్యాప్ చేస్తున్నాను. సెర్చ్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకైతే పాన్ కార్డు సంబంధించి ట్రాక్ మనకు ఇలా అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ నెంబర్ వస్తుంది. తర్వాత ఇక్కడ అప్లికేషన్ టైప్ అండి. అంటే నేను ఫర్ న్యూ పాన్ కార్డ్ అనమాట. నేను కొత్త పాన్ కార్డ్కి నేను అప్లై చేశాను నాకు కస్టమర్కి. తర్వాత అప్లికేషన్ నేమ్ చూపిస్తారు. జస్ట్ మనకి అంటే స్టార్టింగ్ 1 లెటరు, తర్వాత మనకు ఫుల్ నేమ్లో 1 లెటర్ అలా చూపిస్తారన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే యువర్ అప్లికేషన్ ఈజ్ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ, పాన్ కార్డ్ డిస్పాచ్డ్ త్రో రిజిస్టర్డ్ పోస్ట్ వైడ్ కన్సిస్టెంట్ నెంబర్ ఇచ్చారు మనకు. పలానా 21వ తారీఖు మనకు ఫిబ్రవరి నెల 2024 మనకు డిస్పాచ్ చేయడానికి మనకు చెప్పడం జరిగింది అనమాట. ఇక విధంగా యువర్ ఈ పాన్ కార్డ్ హ్యాస్ బిన్ సెండ్ సక్సెస్ఫుల్ టు రిజిస్టర్ ఈమెయిల్ అని చెప్పేసి మనకు ఇవ్వడం కూడా జరిగిందనమాట. పలానా డేట్ని కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, సింపుల్గా మీరు ఇలా చెక్ చేసుకోవచ్చండి. మీరు పెద్ద కష్టపడాల్సిన పని లేదు. మనకు ఎన్ఎస్డిఎల్ ఏంటంటే మనకు కాస్త తక్కువలో మనకు స్టేటస్ అనేది వాళ్ళు చూపించడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం మనకు క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేస్తారండి. మేము మీకు మెయిల్ ఐడికి ఈ పాన్ పంపించామా లేదా, కార్డుని డిస్పాచ్ అయిందా లేదా, అన్ని వివరాలు కూడా మనకు కొంచెం ఎక్స్ట్రాగా ఎన్ఎస్డిఎల్ కన్నా మనకు యూటీఐలో మనకి ఎక్స్ట్రా కొంచెం సర్వీసులు అనేవి మనకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. పాన్ కార్డు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మేము మీకైతే తెలియజేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.